హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే ఉల్లిగడ్డ కారం పొడి రెసిపీ చూపించబోతున్నాను. ఈ కారం పొడిని ఒక్కసారి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి. ఇంకా అన్నమంతా కూడా ఈ కారంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. అంతేకాదండి, హాస్టల్స్కి వెళ్ళే పిల్లలకి ఒకసారి ఈ కారం పొడి రెడీ చేసి పంపించండి. 3 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మరి మీరు కూడా ఈ కారం పొడిని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి కారం పొడులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. కొన్ని ప్రాంతాల్లో ఎల్లిగడ్డ, ఎర్రగడ్డ అని కూడా పిలుస్తారండి. వీటిని ముందు వెనక కట్ చేసి శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, 4 ఉల్లిపాయలు కట్ చేస్తే నాకు ఇన్ని ముక్కలు అయ్యాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి. తర్వాత పప్పులు వేయించడం కోసం కళాయి తీసుకొని అందులోకి చిన్న స్పూన్తో శనగపప్పు, కొంచెం ధనియాలు, చిటికెడు మెంతులు, చిటికెడు ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 2 seconds పాటు వేయించండి. మర్చిపోవద్దండి, స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇవి కొంచెం వేడైన తర్వాత అందులోకి 1 రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోండి. కరివేపాకు వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పప్పులు, కరివేపాకు కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి. చూడండి, ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లో వేసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఉల్లిపాయలు వేయించడం కోసం 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొద్దిగా వేడి చేయాలండి. ఒక ఉల్లిపాయ ముక్క వేసుకొని చెక్ చేసుకోండి. ఇలా కాగితే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలో సగం ముక్కలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే ఉల్లిపాయ పైన పూర్తిగా మాడిపోతుందండి, కారం అంత రుచిగా ఉండదు. చూడండి, లో ఫ్లేమ్లో ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. మరలా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దగ్గరుండే వేయించండి. ఉల్లిపాయలని ఇలా లో ఫ్లేమ్లో వేయించడం వలన కారం మంచి రుచిగా వస్తుంది, పైన మాడిపోకుండా కూడా ఉంటాయి. చూడండి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా ఇందాక తీసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఇలా కొంచెం దూరంగానే పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని పూర్తిగా చల్లారిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోండి. ఇందులోకి నేను 6 స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నానండి. ఇది పచ్చి కారమే, మసాలా కారం కాదు. మీరు కారం తక్కువ తినే పని అయితే 5 స్పూన్లు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. అందులోనే అదే స్పూన్తో 1 స్పూనున్నర సాల్ట్ వేసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోనే వేయించి చల్లార్చిన కరివేపాకు, పప్పులు, పొట్టు తీయని 5-6 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకొని మూత పెట్టుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే కారం మనకి చక్కగా పొడిలాడుతూ వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. చాలా చక్కగా పొడిలాడుతూ వచ్చిందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా కారం అంతా ప్లేట్లో వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి. ఎక్కడైనా గడ్డలు అలాంటివి ఏమైనా ఉంటే నలిగిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా ఉల్లిపాయలు వేయించిన నూనెనే మనం కొద్దిగా వేడి చేసుకొని అందులోకి 2 ఎండుమిర్చి విరిచి వేసుకోండి. వాటితో పాటు 2 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించి స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని కారం పొడిలో వేసుకోండి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసిన ఆయిల్ మనకి వేడిగానే ఉంది కదండి, అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా తీసి కారం పొడిలో వేసుకోండి. అంతేనండి, వేడి అన్నంలోకి కమ్మని ఈ కారం పొడి వేసుకొని 1 చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే 4 ముద్దలు ఎక్కువే లాగించేస్తామండి, అంత రుచిగా ఉంటుంది ఉల్లిగడ్డ కారం. ఒక్కసారి ఈ కారం పొడిని చేసి పెట్టుకున్నారంటే మీకు 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది.
మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి.